హాయ్, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఫ్యూ డేస్ ముందు ఒక గిఫ్ట్ ప్యాకేజ్ వచ్చిందనమాట. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను అది వచ్చినందుకు. ప్లస్ అది ఎందుకు వచ్చిందో మీతో షేర్ చేసుకోవడానికి. ఫస్ట్ అయితే గిఫ్ట్ ప్యాకేజ్ ఓపెన్ చేద్దాము, ఆ తర్వాత అది ఎందుకు వచ్చిందో కూడా మీకు చెప్తాను. మీరు నన్ను నా థాట్స్ని ఇంకొంచెం దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే నా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చెక్ చేయండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఒకవేళ 2 ఫాలో అయితే నేను హ్యాపీ. వీటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కింద పెన్ కామెంట్లో కూడా పెడతాను. సో ఇదన్నమాట ప్యాకేజ్. ఇది వచ్చైతే ఫ్యూ డేస్ అయింది. నేను క్యూరియాసిటీ ఆపలేక ఈ పైన ప్లాస్టర్ తీసి అసలు లోపలే ఉన్నాయి కొంచెం చూసాను, కానీ లోపల ఉన్న యూనిట్స్ అన్ని ఇంటాక్ట్ ఉన్నాయన్నమాట. బబుల్ ర్యాప్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మనం కలిసి ఓపెన్ చేద్దాం ఇవన్నీ. ఫస్ట్ సింపుల్ వి తీద్దాము. ఇదైతే నోట్ బుక్. నాకు మామూలుగా వైట్ పేజెస్ ఉన్నాయి ఇష్టం అనమాట, నా ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు అని. ఇదైతే సింగిల్ రూల్డ్, ఓకే, బట్ స్టిల్ చాలా బాగుంది నోట్బుక్ కూడా. ఇది వాటర్ బాటిల్. ఇదైతే టెంపరేచర్ డిస్ప్లే చేసే వాటర్ బాటిల్ అనమాట. పైన ఇక్కడ టెంపరేచర్ డిస్ప్లే అవుతా ఉంటది. ఒక టీ షర్ట్ ఉంది గ్రాఫీ అని రాసి. ఇంకా బరువుగా ఉన్నాయి ఇక్కడ నుంచి అన్ని. ఒక్కటే లైట్ది. ఎన్నిసార్లు కింద పడేసినాయి పగలవేమో, అంత బబుల్ ర్యాప్ ఉంది చుట్టూ. వెబ్ క్యామ్ లాజిటెక్. నెక్స్ట్ స్క్వేర్ డబ్బాలో ఏముందో చూద్దాం. అంటే నాకు అర్థమైపోయింది లోపల ఏముందో, ఆల్రెడీ కొంచెం కనిపించింది. చాలా మంది వాళ్ళ గిఫ్ట్స్ వస్తే చాలా నీట్ గా పేషెంట్ గా ఓపెన్ చేస్తారు అనమాట, బయట ఉన్న ర్యాక్ కూడా పాడవకుండా. నేనైతే అలా చేయలేను. ఒక రీజన్ క్యూరియాసిటీ అయితే, ఒక రీజన్ అంత పేషెన్స్ లేదు. సో బేసిక్ గా ఇది రింగ్ లైట్ అనమాట. వీడియోస్ చేసేటప్పుడు వాటన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. చిన్న సైజ్ రింగ్ లైట్. చిన్న ట్రైపాడ్ లో ఉంది, ఆర్ మేబీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చేమో. నిజంగానే చిన్న ట్రైపాడ్. ఇంకొక బరువైన డబ్బా ఉంది. లాస్ట్ లో ఓపెన్ చేద్దాం, చాలా బరువుగా ఉంది. ఇది కూడా ట్రైపాడే. దీన్ని అన్ప్యాక్ చేయడానికి అలసిపోతున్నాం. లాస్ట్ ఓకే, సో ఇది కూడా ట్రైపాడే. బేసిక్ గా ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ ట్రైపాడ్ ఏమో పెద్దది. ఇది కెమెరాస్ కి, లాంగ్ షాట్స్ కి, హైట్ ఎక్కువ కావాల్సినప్పుడు అలా ఉపయోగించుకోవడానికి. ఈ చిన్న ట్రైపాడ్ రింగ్ లైట్ పెట్టుకోవడానికి అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ అయిపోయాయి. ఈ పెన్ ఒకటి ఉంది, చూద్దాం ఎలా రాస్తుంది. కొత్త పెన్ ఓపెన్ చేసి వెంటనే రాసేస్తే హాయిగా ఉంటుంది. ఓ, ఇంకొకటి మిగిలిపోయింది, ఇది అసలు మర్చిపోయాను. అబ్బో, ఇది మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ అసలు. వావ్, యాక్చువల్లీ ఇది బ్లూ యెటీ మైక్ అన్నమాట. నేను ఎప్పటి నుంచో మైక్ కొందాం అనుకుంటున్నాను. అంటే ఇలాంటి మైక్ అని అనుకోలేదు, డిఫరెంట్ వైర్లెస్ మైక్ అని అనుకున్నాను. బట్ ఈ టైప్ మైక్ కూడా ఒక పర్టికులర్ పర్పస్ కి కొందాం అని అనుకుంటున్నాను. సో నేనైతే వెరీ హ్యాపీ ఇది వచ్చినందుకు. ఎందుకంటే ఫస్ట్ నాకు కావాల్సిన టైప్ మైక్ వచ్చిందని ఒక హ్యాపీనెస్ అయితే, అది మార్కెట్ లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్స్ అన్నమాట.
ఓకే, ఇప్పుడు కలర్ ఏంటో చూద్దాం. నాకు కనిపించేస్తుంది. సో బేసిక్ గా ఇది బ్లాక్ కలర్ అనమాట. అసలు ఎంత స్టైలిష్ గా ఉందో ఇన్ జనరల్, మై బిల్డ్ మేక్ అదంతా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అన్ని ఒకే చోట పెట్టి మీకు చూపిస్తాను మనకి వచ్చినాయి అన్ని. వాటర్ బాటిల్, టీ షర్ట్, పెన్, నోట్బుక్ ఇవన్నీ ఒక చోట పెడతాను. మైక్ అసలు హీరో, ఇది మధ్యలో పెడతాం. రింగ్ లైట్, ఇంకా దాని ట్రైపాడ్. ఇది బ్లూ ఎయిటీ యాక్సెసరీస్, పెద్ద ఎక్కువ జస్ట్ యూఎస్బి అంతే. వెబ్ క్యామ్ ఓపెన్ చేయలేదు అసలు. సో రీజన్ చెప్తాను కదా, బేసిక్ గా గ్రాఫీ ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. వాళ్ళు ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, 3 months మెంటర్షిప్ ప్రోగ్రామ్. దీనికి ఇండియా మొత్తంలోంచి ఒక 50 మంది కాంటెంట్ క్రియేటర్స్ ని సెలెక్ట్ చేశారు. ఈ 50 కాంటెంట్ క్రియేటర్స్ కి ఇండియాలో ఉన్న ఒక 8 టాప్ కాంటెంట్ క్రియేటర్స్ తో మెంటర్షిప్ ఉంటుంది అనమాట. అంటే మనం మన కాంటెంట్ ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు, ఎంత మంచి ఎక్విప్మెంట్ వాడచ్చు, అసలు ఏది అవసరం లేదు, ఇలాంటి వాటన్నిటి గురించి అనమాట. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. నేను సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటా ఉన్నాను. నేను అంత ఎక్సైటెడ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవన్నీ కాదు, అంటే ఇవి కూడా ఎక్సైట్మెంట్ యాడ్ చేస్తాయి. బట్ రియల్ రీజన్ ఏంటంటే అట్లీస్ట్ నా వరకు ఆ గ్రూప్ ఆఫ్ 8 మెంటర్స్ అనమాట. అంటే అందులో ఆల్మోస్ట్ అందరు మనకి తెలిసే ఉంటారు, కానీ నాకు అందులో ఒక 3-4 మెంబర్స్ చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అలాంటి వాళ్ళతో ఇప్పుడు నేను 1-on-1 మాట్లాడొచ్చు, నా క్వశ్చన్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు, వాళ్ళ టిప్స్ ఇస్తూ ఉంటారు. సో అదంతా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు కొంచెం యాంటిసిపేట్ చేస్తూ ఉంటాం కదా, సెలెక్ట్ అవుతామా అవ్వమా, అయితే బాగుండు అని. నాకేమనిపించిందంటే దీనికి సెలెక్ట్ అయితే మాత్రం ఈ ఇయర్ లో నా కాంటెంట్ క్రియేషన్ జర్నీలో అంతకన్నా బెస్ట్ ఇంకేం జరగదు అని. సో లక్కీగా సెలెక్ట్ అయిపోయాను. మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లెర్నింగ్స్ అనమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో పాటుగానే గ్రాఫీ వాళ్ళు సెలెక్ట్ అయిన 50 మెంబర్స్ కి మెంటర్షిప్ తో పాటు ఈ గిఫ్ట్స్ అన్ని కూడా పంపించారనమాట. ఇంకా వీటన్నిటితో పాటు మాకు అంటే సెలెక్ట్ అయిన 50 మెంబర్స్ కి ఒక 2 lakh రూపీస్ సీడ్ ఫండింగ్ కూడా ఇస్తారనమాట గ్రాఫీ వాళ్ళు. ఈ 2 lakh రూపీస్ ని మేము మా కాంటెంట్ క్రియేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి వాడుకోవచ్చు. అంటే కావాలంటే ఏమైనా ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు, కెమెరాస్, మైక్స్, అంటే ఈ మైక్ ఇచ్చారనుకోండి ఇంకేదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఆర్ ఎల్స్ మనకి ఈ కాంటెంట్ క్రియేషన్ లో హెల్ప్ చేయడానికి ఎవరినన్నా ఇంటర్న్స్ ని హైర్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఏమన్నా కాంటెంట్ ని స్పాన్సర్ చేయాలి అనుకుంటే యాడ్స్ క్రియేట్ చేసుకోవడానికి మనీ ఉపయోగించుకోవచ్చు. బేసిక్ గా మన ఇష్టం అనమాట, మనకు కావాల్సింది మనం చేసుకోవచ్చు. సో గ్రాఫీ ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా, నేనైతే గోయింగ్ ఫార్వర్డ్ గ్రాఫీని నా నాలెడ్జ్ షేరింగ్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకోండి, వీడియోస్ కి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి కదా. నేను మాక్సిమం ఒక సబ్జెక్ట్ గురించి మేబీ ఒక 10 minutes 15 minutes చెప్పగలను. ఒక ½ an hour 1 hour అదే మాట్లాడను అనుకోండి, మీకు బోర్ కొడుతుంది, మీకు చూడాలనిపించదు. సో కొన్ని టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో కొన్ని టైప్స్ ఆఫ్ కాంటెంట్ పెడితే బాగుంటుంది. సో నేనేమనుకుంటున్నా అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యోగా, నాకు ఏదైతే నేను బాగా తెలుసు అనుకుంటానో ట్రావెల్ రిలేటెడ్ టిప్స్, అలాంటి ఇన్ డీటెయిల్ చెప్పాలి అని అనుకుంటే మాత్రం నేను ఈ గ్రాఫీలో సెషన్స్ హోస్ట్ చేస్తాను. సో ఆబ్వియస్లీ నేను సెషన్స్ హోస్ట్ చేసేటప్పుడు నా యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. కొన్ని ఫ్రీ సెషన్స్ ఉంటాయి, కొన్ని పెయిడ్ సెషన్స్ ఉంటాయి. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా నేను ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయినప్పుడు అంటే 50 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు కదా, సో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా కొంతమంది ఊరికే ఏడ్పించారనమాట. 50 మెంబర్స్ లో నువ్వు ఉన్నావంటే జస్ట్ 50 అప్లై చేసి ఉంటారులే అని. యాక్చువల్లీ నాకు కూడా కొంచెం డౌట్ ఉండింది అనమాట, అది నిజమేనా అని. కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వాళ్ళు చెప్పారు 10,000 అప్లికేషన్స్ వచ్చినాయి అంట. సో 10,000 అప్లికేషన్స్ లో సెలెక్ట్ చేశారు అంటే కొంచెం మంచిగా అనిపించింది. సో బేసిక్గా ఈ వీడియో చేసింది అయితే నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవడానికి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కి నేను సెలెక్ట్ అవ్వటంలో మీ పార్ట్ కూడా చాలా ఉంది. అంటే చాలా మంది నేను ఫాలోయింగ్ మై హార్ట్, నాకు ఇష్టమైన టైప్ కాంటెంట్ చేస్తుంటే నన్ను సపోర్ట్ చేశారు. సో కొన్ని నాకు మోటివేటింగ్ గా ఉండే మెసేజెస్ పంపించారు. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్.